మరొక ఎపిసోడ్ రామూయిజంకి స్వాగతం. మామూలుగా మనం ఎవరి ఆఫీస్లోకైనా అడుగు పెడితే లేకపోతే ఎవరింటికైనా వెళ్తే దర్శనమిచ్చే మొట్టమొదటి బొమ్మ దేవుడి బొమ్మ, సాయిబాబా బొమ్మ కావచ్చు, విఘ్నేశ్వరుడి బొమ్మ కావచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారి కంపెనీలోకి అడుగు పెట్టంగానే లేక ఆయన ఇంటికి వెళ్ళంగానే దర్శనమిచ్చే మొదటి బొమ్మ బ్రూస్లీ బొమ్మ. బ్రూస్లీని చూస్తే ప్రపంచానికి ఏమొస్తుందో తెలియదు, కానీ వర్మగారికి మాత్రం తెగ కిక్ వస్తుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పటికీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. బ్రూస్లీని గురించి, రామ్ గోపాల్ వర్మ గారి బ్రూస్లీని గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. వర్మ గారు, మీ బ్రూస్లీ ప్రపంచానికి సంబంధించిన బ్రూస్లీకి తేడా ఉంది. మీ బ్రూస్లీ చాలా దేవుళ్ళ కనిపిస్తాడు అనమాట. ఒక యాక్షన్ యాక్టర్ అనేది మనం చిన్నప్పటి నుంచి అంటే నా ఎర్లియస్ట్ మెమరీలో ఒక క్లింట్ ఈస్ట్వుడ్ ఒక హార్స్ మీద వచ్చేసో, లేకపోతే ఇంకొకరు ఫైట్లు చేసేసి, లేకపోతే చేజ్లు, ఇట్లాంటి రకరకాల 10 మందిని కొట్టేయగలుగుతాడు అనేది మనం చూసాం చాలాసార్లు. నాట్ లైక్ ఎ న్యూ థింగ్. కరాటే అనే మాట నాకు వేగ్గా ఫస్ట్ గుర్తున్నది మాసగాడిలో జ్యోతిలక్ష్మి మన విజయలలిత గారు ఇలా చేతులు ఇలా పెట్టి కొట్టుకుంటారు ఇలా అని. అంటే ఎడ్జ్ ఆఫ్ ద ఫస్ట్ టైం అక్కడే నేను చూసింది అసలు. అంటే కరాటే అనేది ఒక ఇది ఒక వెపన్గా యూజ్ చేయొచ్చు అనేది కరాటేలోంచి వచ్చింది అసలు. యాక్చువల్గా ఫస్ట్ టైం అక్కడ చూసాం మేము యాజ్ అన్ ఆడియన్స్, నేను చెప్పేది. బట్ వీ డిడ్ నాట్ హ్యావ్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. అది ఏదో అలా కొట్టుకుంటారంటే అక్కడ జపాన్లో ఎక్కడో చేతిని కూడా ఆయుధంలాగా వాడచ్చు, అంటే మన గుద్దులు కాకుండా సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అనేది. ఓకే, చాలా రేర్గా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా వచ్చింది మార్షల్ ఆర్ట్స్ అనేది. చాలా చాలా తక్కువ చూసింది. సడన్గా ఒకరోజు పంజాగుట్ట కాలనీలో, నేను ఇంకా గుర్తుంది, ఒక వీధి చివర ఒక చోట ఉంటే ఒక 4-5 ఎంటర్ ద డ్రాగన్ అన్న ఒక సినిమా వస్తుంది అని చెప్పాడు ఒక ఫ్రెండ్. ఏంటి అది అంటే అసలు పిచ్చెక్కిపోతుందంట పిక్చర్, అలాంటి ఫైట్లు ప్రపంచంలో ఎవరు చూడలేదు అని చెప్పాడు. అంటే ఆ టైంలో ట్రైలర్స్ ఉండేవి కాదు, ప్రింట్ మీడియాలో ఎవరు ఎంటర్ దాని గురించి చదవలేదు. అది అసలు ఎలాగ పాకింది అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అసలు అది. అంటే అఫ్కోర్స్ ఆ టైంలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత వచ్చేది. సో అంటే అప్పుడు అంటే నాకు తెలిసి ఒకవేళ ఆల్రెడీ అమెరికాలో రిలీజ్ ఒక 2 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు, రిలీజ్ అయ్యి. దాని మొలాన నేను విని ఏమంటారు దాన్ని, అది అలా పాకి దాని రెప్యుటేషన్ వచ్చింది ఎక్కడి వరకు, పంజాగుట్ట కాలనీ, అమెరికా నుంచి పంజాగుట్ట కాలనీ వరకు అలాగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద వచ్చిందా ఏంటనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అది. ఎందుకంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు ఎవరు అసలు. ఎవ్రీబడీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎంటర్ ద డ్రాగన్, యూనో. సో ఫైనల్గా రిలీజ్ అయినప్పుడు నేను చూస్తే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇది ఎవడు అసలు లేడు. అంటే ఆ టైంలో నాకు అసలు చైనీస్ వాళ్ళ మీద ఇంప్రెషన్ లేదు, వాళ్ళు ఏదో కూతుర్లో ఉంటారు అని నా ఫీలింగ్. ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు విన్నారంటే. ఓకే ఫైన్, అది నా ఫీలింగ్ అది. కానీ ఫైనల్గా బ్రూస్లీ అనేవాడు వచ్చి మనందరినీ కూతుర్లోకి చేసాడు, అది పాయింట్ అక్కడ. సో ఇట్ ఈస్ అండ్ అల్టిమేట్ రివెంజ్ అనేది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఒక టెరిఫిక్ బాడీయా లేకపోతే భలే కిక్ కొడతాడు, ఫాస్ట్గా చేస్తాడు అనేది కాదు. బ్రూస్లీకి టోనీ జాకి స్పీడ్ ఆఫ్ పంచ్లో మీకు మ్యాక్సిమం 10% 15% ఉంటుంది డిఫరెన్స్, అంతకన్నా ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే హ్యూమన్ బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది. బ్రూస్లీ ఇంపాక్ట్ ఏంటంటే ఈజ్ ఎ ఫిలాసఫర్. ఒక థాట్ ప్రాసెస్, తను మాట్లాడే దాంట్లో ఒక జీవన విధానాన్ని గురించి చెప్తాడు. మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినప్పుడు బ్రూస్లీ అనేవాడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఒక కుంఫువా, కరాటియా, లేకపోతే ఒక స్టైల్, ఒక షూటకాన్, జూడోవా, లేకపోతే బాక్సింగ్. అది ప్రతి మనిషి కళ అనేది నీలోంచి నీకున్న యాటిట్యూడు, నీకున్న సెన్సిబిలిటీ, నీకున్న పర్సనల్ ఆస్పెక్ట్స్లోంచి నీ కళ రావాలి, కానీ ఇంకొక కళ నువ్వు ఫాలో అవ్వకూడదు అనేది ఫస్ట్ టైం నేను బ్రూస్లీ దగ్గర నుంచి ఐ హర్డ్ దట్ వర్డ్. ఇండివిడ్యువాలిటీ అనే టర్మ్ అనేది బ్రూస్లీ నుంచే నేను. ఏ క్లాసికల్ ఫామ్ అయినా కూడా ఎవరో కనిపెట్టాడు ఇప్పుడు. దాని తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి కానీ మార్చడానికి కానీ తాహతు లేని, ఒక అర్హత, ఒక కేపబిలిటీ లేని వాళ్ళు మాత్రమే అతన్ని ఫాలో అవుతూ ఉంటారు కంటిన్యూస్గా. అప్పుడే ఒక క్లాసికల్ స్టైల్ అనేది డెవలప్ అవుతుంది. అవును, రియల్ ఆర్ట్ అనేది ఇండివిజువల్ నుంచి వస్తుంది, నాట్ ఇన్ ఏ యాక్సెప్టెడ్ ఫామ్ అనేది బ్రూస్లీ ఆర్గ్యుమెంట్. అందుకని తను ఆల్ ట్రెడిషనల్ ఫామ్స్లోంచి తీసుకుని వింగ్చన్ కరాటే టు కంగ్ఫు, చైనీస్ కంగ్ఫు టు జూడో, టు ఆల్ దాట్లోంచి తీసుకుని తను జీత్ కుండో అనే ఒక ఆర్ట్ కనిపెట్టాడు. కానీ జీత్ కుండో అనేది ఆర్ట్ కాదు. జీత్ కుండో ఫిలాసఫీ ఏంటంటే నీకు కావాల్సిందే నువ్వు నేర్చుకోవాలి. నేను ఫైట్ చేసినట్టు చేయకూడదు, నీకు ఎలాగా దానికి సూట్ అవుతుందని చూడాలి. అందుకనే
బ్రూస్లీకి దగ్గరలో కూడా మళ్ళీ ఎవరికి మనకి కనపడలేదు. ఇది 40 ఏళ్ళ నుంచి బ్రూస్లీ కొంచెం పర్లేదు, బ్రూస్లీ 100% అంటే ఈ 90, 80, 60 కూడా ఎవరు రాలేదు. జాకీ చాన్ కూడా లేదు. నో ఆఫ్ కోర్స్ నాట్. జాకీ చాన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రెడిషనల్ కుంగ్ ఫు, క్లాసికల్ ఆర్ట్ ఫామ్. అందుకనే మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, బ్రూస్లీ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శివాలో నేను ఒక షార్ట్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టాను. ఇది ఏ సినిమా, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, బ్రూస్లీ సినిమా నుంచి. దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక బ్రూస్లీ ఒక ఇంట్లో ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాను. తను వస్తాడు, రూమ్ చివర విలన్ ఉన్నాడు. బ్రూస్లీ ఎంటర్ అయ్యి అది చూసి ముందుకు వస్తుంటే ఫ్రేమ్లోంచి ఒకడు దూకుతాడు బ్రూస్లీని కొట్టడానికి. ఈడ విలన్ నుంచి కన్ను తిప్పకుండా ఠక్కని కొడతాడు, ఇంకా చూపు అక్కడే ఉంటుంది. ఈడు 4 రౌండ్ నన్ను ఆడు వేస్తూ ఉంటే మెల్లగా జెంట్లుగా అలా తోస్తాడు. ఆడ బాడీ పడిపోయిన సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, ముందుకెళ్తాడు. ఇది నేను యాజ్ ఇట్ ఈస్గా శివాలో తీసాను. నాగార్జున ప్రీ క్లైమాక్స్లో వచ్చి నానాజీ ఉంటాడు, ఆడ ఇలా వచ్చే టక్ అని కొట్టేసి ఆడ పాడేసి ముందుకెళ్తాడు. సేమ్ క్లాప్స్ పడి. ఏది ఎంటర్ ద డ్రాగన్ ఎన్ని క్లాప్స్ వచ్చినాయో నాగార్జున సినిమాలో కూడా అన్ని క్లాప్స్ వచ్చినాయి. కానీ నాగార్జున కుంగ్ ఫు ఫైటర్ కాదు. అప్పుడేంటి, బ్రూస్లీ నుంచి నేను కాపీ కొట్టింది పంచ్ కాదు, ఐడియా అనేది తను డైరెక్టర్ సినిమాకి, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్కి. తన ఇంటెన్సిటీ ఏదైతే ఫీల్ అవుతుందో ఈడు చాలా తక్కువ. ఈడిని అంత చూసి కొట్టాల్సినంత సీన్ లేదు. వాడి మీద వాడుకున్న కాన్ఫిడెన్స్ తోటి జస్ట్ ఆ చెయ్యి వెళ్తే కొట్టేస్తుంది అనే ఒక ఇది ఇది నాకు కాన్షియస్గా అర్థమైందని నేను ఇంపాక్ట్ ఫీల్ అయినది. ఎప్పుడు నాకు కాన్షియస్గా అర్థమైందంటే 25th ఇయర్ ఎడిషన్ ఆఫ్ ఎంటర్ ద డ్రాగన్ స్పెషల్ ఫీచర్స్లో బ్రూస్లీ పోయిన తర్వాత స్టూడియో వాళ్ళు కొన్ని సీన్స్ కట్ చేశారు ఎంటర్ ద డ్రాగన్ నుంచి. 25th ఎడిషన్ DVD స్పెషల్ ఫీచర్స్లో ఒరిజినల్ కట్ బ్రూస్లీ ఏదైతే రిలీజ్ చేయాలనుకున్నాడో ఆ సీన్స్ యాడ్ చేశారు అన్నమాట. ఆ సీన్స్లో ఒక కుంగ్ ఫు మాస్టర్ తోటి బ్రూస్లీ చెప్తాడు, ఎ గుడ్ మార్షల్ ఆర్టిస్ట్ ఈ జస్ట్ ప్రిపేర్స్ and waits, and when the opportunity comes the fist hits all by itself. అంటే ఆల్మోస్ట్ తన బాడీలో ఉన్న ప్రతి పార్టు వాటికి సెపరేట్ లైవ్స్ ఉన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అందుకనే మీకు కన్ను ఇటు చూస్తుంది, చెయ్యి అది చూస్తుంది, అంటే చేతికి కూడా కన్ను ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. మనం ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తాం, చూసి ఆడ బ్లాక్ వస్తుంది, ఆడ బ్లాక్ చేసాం, కొట్టాం, ఇలా వస్తుంది. కానీ ఇక్కడి నుంచి చూసి ఇలా కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ చేతికి ఒక సెపరేట్ 6th సెన్స్ ఉంది అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం. అది మీకు ఫిలాసఫీలో ఉంది. ఇక్కడ మాస్టర్ తోటి 25th ఇయర్ స్పెషల్ ఎడిషన్లో వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ ఇట్ హిట్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అంటాడు. మీరు ఆ సీన్ చూసి ఫైట్ చూస్తే మొత్తం మారిపోతుంది, అసలు ఫైట్ ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. ఎందుకంటే మీరు థియరీగా మాట్లాడుతున్నారు. బ్రూస్లీస్ పంచెస్ కిక్స్ అనేది ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు 10 గుద్దులు గుద్ది హై స్పీడ్లో తన్నితే ఆడికి ఏం అవ్వదు. మన హీరోలు ఇప్పుడు చేసేది, ఇప్పుడు కూడా నేను చెప్పేది 2016లో రిలీజ్ అయ్యే హీరో సినిమాల్లో కూడా ఆడు గాలిలోకి ఎగిరాడు, తన్నాడు, హై స్పీడ్లో కొట్టాడు, ఆడు ఎగిరాడు, 50-20 అడుగులు వెళ్ళి పడ్డాడు, మళ్ళీ లేచిపోతూ ఉంటాడు. మీరు కొట్టినప్పుడు వాడు లేకపోతే అప్పుడు వాడు లేగలేకపోతే మీ కొట్టిన పంచ్కి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీరు కేవలం ఒక విజువల్ స్టంట్ లాగా ఆడు మళ్ళీ వస్తూ ఉంటే ఇంక దానికి ఫైట్కి అర్థం ఏంటి. అప్పుడు ఫస్ట్ టైం బ్రూస్లీ దాంట్లో కొడితే టక్కని ఆడు నొప్పికి ఈ కొట్టిన పంచ్ కాడి ఎంత నొప్పితోటి కింద పడి మూలుగుతున్నాడు అన్న దాని మీద బ్రూస్లీ ఫైట్ వచ్చింది. అది కాన్షియస్గా 40 yearsలో ఎవరు అర్థం చేసుకోలేదు. అది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అది నేను శివాలో మొత్తం ఫైట్స్ అన్నీ కూడా బ్రూస్లీ మీద మోడల్ చేశాను. ఇప్పుడు టోటల్గా మీరు బ్రూస్లీ ఫైట్ ఒక 300 feet తీసుకుంటే యాక్చువల్గా ఫైట్ ఎఫెక్ట్స్ దాంట్లో 20% ఉంటాయి. మిగతా రియాక్షన్స్ బిల్డప్లో ఇస్తాడు మొత్తం. వెరాజ్ మీరు ఏ అదర్ సినిమాలో యాక్షన్ తీసుకున్నా 80% మీకు ఫైట్ ఉంటుంది, 20% మేబీ కొంచెం స్టూపిడ్ బిల్డప్ చేస్తూ ఉంటారు. అది కూడా అన్కన్విన్సింగ్ బిల్డప్. కమింగ్ బ్యాక్ టు నా ఫ్యాసినేషను, ఎంటర్ ద డ్రాగన్ సినిమా శ్రీనివాస 35లో రిలీజ్ అయింది పిక్చర్. అది నేను ఒక అంటే అప్పుడు జేబులో డబ్బులు ఉండి కాదు, సినిమా టికెట్ ఉండి కాదు, నేను ఒక సైకిల్ వేసుకుని అప్పుడు ఆ రోజుల్లో పంజాగుట్ట నుంచి శ్రీనివాస థియేటర్ అంటే నేను అట్లీస్ట్ ఒక ½ hour పట్టింది సైకిల్ దొక్కటానికి. శ్రీనివాస థియేటర్కి వెళ్ళి చూసాను అంటే అదొక థియేటర్లోనే వచ్చింది అది. సో 1 year ఐ సా ఎంటర్ ద డ్రాగన్ అట్లీస్ట్ ఒక 23-24 times చూసి ఉంటాను. ఎందుకంటే డబ్బులు ఉంటే రోజు వెళ్ళివ్వండి, ఎప్పుడు కొంచెం సినిమా టికెట్కి సంబంధించిన డబ్బులు వస్తే ఎంటర్ ద డ్రాగన్ వెళ్ళండి. అన్నీ బోర్ కొట్టే మీకు జనరల్గా అంటే ఒకసారి అబ్జర్వ్ చేసేసుకున్నాక బోర్ కొట్టదు కదా.
బోర్ కొడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు బ్రూస్లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ మీకు ఎప్పుడు బోర్ కొడుతుంది, ఇన్ఫర్మేషన్ బోర్ కొడుతుంది, ఇంటెలిజెన్స్ బోర్ కొడుతుంది, నాలెడ్జ్ బోర్ కొడుతుంది, ఎమోషన్ కెన్ నెవర్ బి బోరింగ్. అండ్ బ్రూస్లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ అంటే ఒక హై, అంటే అసలు నాకు ఒక అంటే అసలు అది మాటలలో చెప్పలేను నేను బ్రూస్లీ నన్ను ఎలా ఫీల్ చేయించాడని. దాని తర్వాత ఒక 35 టైమ్స్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చూశాను. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టెక్నికల్లీ అంటే దానికన్నా తక్కువ సినిమా, ఐ మీన్ యాజ్ ఫిల్మ్ మటీరియల్గా మీరు చూసుకుంటే. కానీ నేను ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్, నాకు స్టోరీతో సంబంధం లేదు. నాకు ఐ వాజ్ మెస్మరైజ్ విత్ బ్రూస్లీ అంతే. ఇట్ జస్ట్ ద ఎవ్రీ జెస్చర్ ఆఫ్ ఎస్, తను నడిచిన, కూర్చున్న, మాట్లాడుతున్న, ఒక ఐస్లో క్లోజప్, ఐ జస్ట్ యూస్ టు బి దట్. దాని తర్వాత నేను పుస్తకాలు I read, I mean, every book written on Bruce Lee. I saw every documentary made on Bruce Lee. అంటే ఏంటి 40-50 డాక్యుమెంటరీస్ ఉన్నాయి బ్రూస్ లీ మీద. ఇప్పుడు కూడా నేను కాన్స్టెంట్లీ ఎవ్రీ 3-4 మంత్స్ కొత్త ఏమైనా వచ్చి నేను వెళ్తూ ఉంటాను మళ్ళీ నెట్లోకి బ్రూస్ లీ మీద కొత్త డాక్యుమెంటరీస్ కానీ సంథింగ్ దట్ యూనో. సో అప్పుడేంటి బ్రూస్ లీ అన్నాడంటే ఒక స్ట్రింగ్, ఒక వయలిన్ స్ట్రింగ్ని మీరు టైట్గా ఉన్నప్పుడు, టైట్ చేసినప్పుడే అది వయలిన్ స్ట్రింగ్ అవుతుంది, లూజ్గా వదిలేస్తే ఉట్టి స్ట్రింగ్ అవుతుంది. సో వయలిన్ స్ట్రింగ్కి ఫ్రీడమ్ ఇవ్వాలంటే దాన్ని టైట్గా ఉంచాలి. అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్ డిసిప్లిన్ ఆఫ్ వాట్ యువర్. నువ్వు ఫ్రీయే, కానీ నీలో ఒక డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు, అప్పుడు అది లూజ్ అవుతుంది, అది ఫ్రీ కాదు. బికాస్ వయలిన్ స్ట్రింగ్ ఈజ్ ఫ్రీ టు బి వయలిన్ స్ట్రింగ్, బట్ దట్స్ బికాస్ ఇట్ ఈస్ టైట్. ఫ్రీడమ్ పేరుతో మీరు వయలిన్ స్ట్రింగ్ ఫ్రీగా చేస్తే స్ట్రింగ్ అవుతుంది, వయలిన్ స్ట్రింగ్ అవుతుంది. సో లూజ్నెస్కి ఫ్రీడమ్కి ఉన్న డిఫరెన్స్. That is what Bruce Lee said. So I am more into the philosophy of Bruce Lee. కాకపోతే తన మైండ్లో అంటే ఇప్పుడు తను ఏమన్నాడంటే ఇట్స్ లైక్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఈజ్ నాట్ స్టీల్, ఇట్స్ వాటర్. బికాజ్ వాటర్ అనేది ఓషన్ అవుతుంది, సైక్లోన్ అవుతుంది, మీ డ్రింకింగ్ వాటర్ అవుతుంది. కప్పులు వేస్తే కప్పులు అయిపోతుంది, కెట్లు వేస్తే కెట్లు అయిపోతుంది, ఇలా పడేస్తే అది వెళ్ళిపోతుంది. దానికి అవసరం వచ్చినప్పుడు డ్యామ్ని పడగొట్టేస్తుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్కి, రిజిడ్నెస్లో ఉన్న స్ట్రెంగ్త్కి డిఫరెన్స్ హీ కంపేర్డ్ ఇట్ విత్ వాటర్. సో అప్పుడు ఎప్పుడు మీరు రిట్రీట్ చేయాలి ఒక ఫైట్లో, ఒక వెళ్ళిపో మీన్ అంటే అడ్డంగా దూసుకెళ్ళిపోకుండా ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి అని అపోనెంట్ స్ట్రెంగ్త్ని మన దాంతో కలిపి వాడిని ఎలా కొట్టాలి. అపోనెంట్ స్ట్రెంగ్త్ని మీరు ఎదుర్కోవటం ఒకటి, లేకపోతే ఆడు కొట్టినప్పుడు ఆడు ఫోర్స్ ముందుకు వస్తున్నది యూజ్ చేసి ఆయన డబుల్ ఫోర్స్ తోటి చేయటం అనేది ఈ కంపేర్డ్ టు ద వాటర్ థియరీ, యూనో. సో ఐ రెడ్ మోర్ అబౌట్ బ్రూస్ లీస్ ఫిలాసఫీ దెన్ ఓన్లీ ద విజువల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. కానీ ఆ ఫిలాసఫీ చదివిన తర్వాత నేను ఫైట్స్ చూసినప్పుడు ఐ కెన్ సీ ద ఎగ్జాక్ట్ దాని ఇంపాక్ట్. సో ఎంటర్ ద డ్రాగన్లో ఒక సీన్ ఉంది, ఒక పిల్లోడికి నేర్పేస్తాం అనమాట. సో కిక్ మీ, ఆడు పంచ్ కొడతాడు, కిక్ కొడతాడు. వి నీడ్ ఎమోషనల్ కాంటెంట్, నాట్ యాంగర్. కోపంతో కొట్టడం కాదు, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. కోపం అనేది ఇట్స్ ఏ న్యాచురల్ రియాక్షన్ టు ఎనీబడీ. నువ్వు ఏ డిగ్రీలో నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు అనే అవగాహన నీకు లేనప్పుడు ఇట్ జస్ట్ బికమ్స్ ఏ ఫిజికల్ యాక్షన్. అండ్ ఇట్ సేస్ ఇట్స్ లైక్ అ ఫింగర్ పాయింటింగ్ టు ద మూన్. అంటే పిల్లోడు ఫింగర్ని చూస్తాడు. Don't concentrate on the finger or you'll miss all their glory. It's not about who is showing, it's about what is being shown, you know. But the bulk of the people concentrate on who's saying what. Sadhguru garu bali chepparandi, ayana cheppadu teliyadu. So that is what is the question about looking at the finger. Some people do that. So ivanni eppudu chadavadam modalu pettaru meeru? Dialogues innappudu naaku complete ga ardhamaiyindi kaadu. But I knew that there was something great happening, what he was talking. And నేను ఎప్పుడు వినలేదు ఫైటింగ్ ఆర్ట్ గురించి థియరటికల్గా మాట్లాడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు వినలేదు, ఎక్కువ ఫుల్గా అర్థమయ్యేది కాదు. బట్ ఐ యూస్ టు బి మెస్మరైజ్ విత్ ద వే ఈ సేస్ ఇట్, తనకున్న టోను, తను ఎంత సీరియస్గా మీన్ చేసి చెప్తున్నాడు అనేది. లేటర్ ఆన్ వెన్ ఐ రెడ్ హిస్ బుక్స్, వెన్ ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ అబౌట్ హిమ్ అండ్ హిస్ లైఫ్ స్టైల్ అండ్ హౌ హీ కేమ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత నేను టావో ఆఫ్ బ్రూస్ లీ అని ఒక బుక్ చదివాను. అది ఒక అమెరికన్, ఒక న్యూయార్క్లో 1973లో అతను ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఊరు కొడుతున్నా, పక్కన థియేటర్లో ఏదో కొత్త సినిమా వచ్చింది అని టైం పాస్ చేయడానికి వెళ్ళాడు. క్రిస్టోఫ్ అని ఒక అమెరికన్. అది ఎంటర్ ది డ్రాగన్. సో తను రాసే టావో బ్రూసీలో నేను థియేటర్లోంచి బయటకు వచ్చేప్పుడు నేను కాదు, నేను మారిపోయాను. లోపలికి వెళ్ళినోడిని వేరు, బయటకు వచ్చినోడిని వేరు. నా మొత్తం లైఫ్ అంతా బ్రూస్ లీ అని నిండిపోయాను.
అక్కడి నుంచి తను బ్రూస్లీకి ఫ్యామిలీ దగ్గరకు బ్రూస్లీతో పనిచేసిన వాళ్ళు, బ్రూస్లీ ఫ్రెండ్స్, బ్రూస్లీ కలీగ్స్, వీళ్ళందరితోటి ఒక జర్నీ చేసి ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఒక బుక్ రాశాడు, టావో ఆఫ్ బ్రూస్లీ అని. దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ ఫీల్ ఐవ్ రెడ్ ఆన్ బ్రూస్లీ. నేను చాలా చదివాను, వన్ ఆఫ్ ద బెస్ట్ అది. సో దాంట్లో ఏంటి, అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని అంటాం కదా మనం. ఓన్లీ పర్సన్ ఐ థింక్ అనిపించేది ఒక బ్రూస్లీ. ఎందుకంటే లైఫ్ మ్యాగజైన్ ఒక 10 years back they did a survey of the most popular men in the history of the world. Bruce Lee is one of them. He is in the top 6, including Hitler, Adolf Hitler, ఇలాంటి పొలిటికల్ ఫిగర్స్, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్స్, ఇలాంటి అందరు సైంటిస్ట్, వీళ్ళందరినీ పెట్టుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్, అడాల్ఫ్ హిట్లర్ అలాంటి వాటితో కలిపి బ్రూస్ లీ ఉన్నాడు. కానీ దానికి రీజన్ కూడా ఏంటంటే, ఒకటి చైనా ఇస్ ద మోస్ట్ 1/3 పాపులేషన్ వరల్డ్లో చైనా ఉంది. తర్వాత ఏషియా. ఆటోమేటిక్గా మీకు ఇవాళ ఒక భీమవరంలో బ్రూస్ లీ తెలుస్తాడు, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఎడ్వర్డ్ నార్టన్ తెలియకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, యూనో. కరెక్ట్. సో మీకు ఆల్రెడీ ఏషియా అండ్ చైనా ఈ అన్నిట్లోని బ్రూస్ లీ పాపులర్. దెన్ ఎంటర్ ద డ్రాగన్ బికేమ్ ఏ కల్ట్ ఫిల్మ్ ఇన్ అమెరికా. అంటే ఫస్ట్ టైము ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయిన అప్పటికి కేవలం చెన్నై, హైదరాబాద్లో విదిన్ 6 months ఒక 10 to 12 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వచ్చేసి, ఎక్కడ ఉట్టి 2 సిటీస్లో అని చెప్పేది. ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1975, ఆ టైంలో 10 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ కేమ్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. కానీ కామెడీ ఏంటంటే బ్రూస్ లీ వాజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ కరాటే. యాక్చువల్లీ కరాటే అనేది ఈజ్ థాట్ ఇట్ వాజ్ ద మోస్ట్, అంటే కరాటే అనేది ఆల్మోస్ట్ కర్ణాటిక్ క్లాసిక్ మ్యూజిక్ లాంటిది మార్షల్ ఆర్ట్స్లో. దానికి అగెయిన్స్ట్గా బ్రేక్ చేస్తా హీ డిస్కవర్డ్ హిజ్ ఆర్ట్. కానీ వీళ్ళకి జీత్ కుండో అనే మాట తెలియదు కాబట్టి ఎవరికి, వాళ్ళేమో బ్రూస్ లీ చేసేది కరాటే అనుకున్నారు. జీత్ కుండో అది కరాటే నుంచి పుట్టినది అనుకోవచ్చు కదా. నో, దట్ ఈస్ వాట్ బ్రూస్ లీ సెడ్. ఇప్పుడు ఏ ఆర్ట్ ఫామ్ మీరు కూరలో ఉండేరు, ఎవరో మీ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏదో కూర చేసింది, దాని తర్వాత మీ అమ్మ మీద అలా ఒక్కొక్కటి అలా ఎవాల్వ్ అవుతా మీరు ఇవాళ ఇంట్లో చేసే కూర వస్తుంది. మీ మదర్ చాలా మంచి వంట వండితే ఆవిడ ఎక్కడో నేర్చుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఏదైనా యాడ్ చేసి కొంచెం ఉప్పు ఎక్కువ, పప్పు ఎక్కువ, అలాంటిది ఏదో చేసి, అరే మా అమ్మ చేతి వంట భలే ఉంటుంది అంటే, ఆవిడ పుట్టడంతోనే పుట్టారా వంట నేర్చుకుని, దాని తర్వాత నేర్చుకుని ఆవిడ ఏదో యాడ్ చేసి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ విల్ కమ్ లైక్ దట్. ఎవడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా కరెంట్ కనిపెట్టాడు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఏసీ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. సో సిమిలర్లీ బ్రూస్ లీ హీ లెర్న్డ్ వించున్, he learned kung fu, he learned boxing. ఇవన్నీ ఫిలాసఫీస్ అన్నీ అకార్డింగ్ టు యూ బ్రూస్ లీ దృష్టిలో చాలా చిన్న వయసులో చనిపోయారు. జీవితంలో ఏమి సాధించడానికి అయి ఉంటుంది? విజయమా, సక్సెసా, ఆ రంగంలో సక్సెసా, ప్రపంచంలో అందరూ to live life the way he wants and his obsessive passion about martial arts. అది మీ అంటే ఇప్పుడు ఎవరైనా బతికేది, మీరు కానీ నేను కానీ ఎవరైనా, యూ విల్ చూజ్ ఏ సర్టన్ లైఫ్. అది మీ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ అవ్వచ్చు. కొంతమందికి అసలు లేకపోవచ్చు ఏమి. బట్ ఏం రాని ఉంది, ద పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్స్యూట్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ విల్ help you in achieving your goal provided you have one. But 90% of the people don't have goals at all. They just live for the sake of living. So Bruce Lee, imagine ఇప్పుడు తను ఎక్కడో హాంగ్ కాంగ్ లో goal to take martial arts to the peak of its form, and he's developing. And musician goal ఎలా ఉంటుంది, I want to create music which would shake up the vision of what this art is about. Like architect it's about, yeah, of course. Martial art, he took it as an art form, the art of fighting, and something which no one can imagine. And he's pursuing it for himself, because he finished all the classical arts of styles and he started seeing it beyond, which is what visionaries are about. ఎవరైనా కూడా ఉన్న దాంతో తృప్తి పడకుండా, like Nietzsche said, the man's goal is to become a superman. You know, నాకు ఎంతవరకు తెలిసింది ఇది, దీన్ని మించి నేను ఆలోచించగలుగుతాను అనుకున్నప్పుడే ఆ మనిషికి ప్యాషన్ ఉంటుంది. ఉన్నదంటే ఇది నేర్చుకుని ఇదే మళ్ళీ రిప్లికేట్ చేస్తాను అనేవాడు షీప్, గొర్రెల మందోడు. ద విజనరీ ఈజ్ అ గై హూ టేక్స్ ద ఆర్ట్ ఫార్మ్ హీ లెర్న్ టు సమ్ అదర్ స్పియర్ బియాండ్ వాట్ ఇట్ ఈస్, విచ్ ఇస్ వాట్ బ్రూస్ లీ వాస్ డూయింగ్ విత్ మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు బ్రూస్ లీ ఫిలాసఫీ వాస్ కోర్ ఫిలాసఫీ, ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకోవద్దు, దానికి నువ్వు యాడ్ చేయండి. బ్రూస్ లీ నుంచి మీరు తీసుకున్న ఫిలాసఫీకి మీరు ఏం యాడ్ చేశారు? హౌ హ్యావ్ యూ మేడ్ ఇట్, ఇవాల్వ్డ్ ఇట్ ఫర్ యువర్సెల్ఫ్? ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉంది,
వాట్ ఎవర్ అంటే నా సినిమాలు బ్యాడా గుడ్ అని పనిపెట్టి నా బేసిక్ ఇంటెన్షను నేను సినిమాలు చూశాను. గాడ్ ఫాదర్ చూడొచ్చు, ఎక్స్ చూడొచ్చు, వై చూడొచ్చు. సినిమా అనేది ఇలాగే పెట్టాలి, కెమెరా ఇలాగే చేయలేను కాదు. నేను అది నాకు నచ్చింది, ఎందుకు నచ్చింది అని నాకు అవగాహన ఉంటుంది. దాని తర్వాత నేను క్రియేట్ చేసే క్యారెక్టర్స్, నేను చేసేది ఏదో దాంట్లోంచి నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాను దాన్ని అనేది. సో ఐ టేక్ ఇట్ బియాండ్ అట్లీస్ట్ ఇన్ మై వ్యూ. ఇట్ ఈస్ నాట్ అది యాక్సెప్టెన్స్ అవుతుందా లేదా అనేది అది సెపరేట్ ఇష్యూ, ఎవరికి యాక్సెప్టెన్స్ అవుతుందని. సో కంటిన్యూస్లీ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ద బౌండరీస్ ఇన్ వాట్ ఎవర్ ఆర్ట్ ఫామ్ ఐ హ్యావ్, whatever thing I'm passionate about. And you're saying striving is more important, not the result. Yeah. Because result అనేది final destination అనేది దేంట్లో ఉండదు అసలు. Because the moment you reach the destination, it is death. Yeah. If you really think. So till the time you're capable of to constantly push the limits is what truly living is about. So ఇప్పుడు ఇది బ్రూస్లీ అసలు ఏ టైంలో ఇది ఆలోచించాడు, ఏ టైం అంటే తను పోయిందే 32. He got his superstardom by around 27. ఇది హాంకాంగ్లో ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయినప్పుడు తను పోయాడు ఒక 1 month ముందు, రిలీజ్కి ముందు. బిఫోర్ దట్ హీ ఆల్రెడీ మేడ్ 5 films, ద ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ద చైనీస్ కనెక్షన్, ద బిగ్ బాస్ అండ్ ద వే ఆఫ్ ద డ్రాగన్. దానికి ముందు ఒక 4-5 years హీ వాజ్ ప్రాక్టీసింగ్ టీచింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ సియాటిల్ ఇన్ వాషింగ్టన్. సో ఆపరేటివ్లీ హీ బికేమ్ ఏ హ్యూజ్ ఫిగర్ ఈవెన్ బై ద ఏజ్ ఆఫ్ 20. వరల్డ్ రికగ్నైజ్ చేసింది జస్ట్ వెన్ హీ డైడ్, దట్ ఈస్ 32. And do you think more after he died? Of course, because Enter the Dragon released only after he died. So world అనేది బ్రూస్లీ తెలిసింది బ్రూస్లీ చచ్చిపోయిన తర్వాత. And బ్రూస్లీ గొప్పతనం కూడా తెలిసింది బ్రూస్లీ పోయిన ఇంపాక్ట్ చూసాక. See, బ్రూస్లీ had an impact in a core group of people. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ ఫస్ట్ టైం క్షణక్షణంలో కొరియోగ్రాఫ్ చేస్తున్న అసిస్టెంట్ ప్రభుదేవ, ఇది వాళ్ళ ఫాదర్కి. సో ప్రభుదేవ రిహార్సల్ చేసి చూపెడుతున్నప్పుడు అది ఎంత ఇంపాక్ట్ ఉండేదంటే అక్కడ యూనిట్లో అందరూ పనులు ఆపేశారు. ఈ సెట్టింగ్ వర్కర్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ కూడా ఆపేసి తను చూస్తూ ఉండేది. ఒక మెస్మరిక్ ఇది ఉండేది ప్రభుదేవలో. అప్పుడు ఏంటి దాంట్లో కోర్లో పాపులర్ ప్రభుదేవ. ఆ టైం నుంచి కాదలన్ అనే సినిమా రావడానికి ఒక 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. అప్పుడు కాదలన్ ఈజ్ వన్ ద హోల్ ద జనరల్ పీపుల్ రికగ్నైజ్ ఒక జీనియస్ కొరియోగ్రాఫర్ లేకపోతే ఒక డాన్సర్ వచ్చాడని. సేమ్ థింగ్ బ్రూస్లీ. బ్రూస్లీ వాజ్ వెరీ పాపులర్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ లిమిటెడ్ సర్కిల్స్లో. తన స్పీడ్ కానీ తన ఇది కానీ అందరూ మాట్లాడారు దాని గురించి. అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ బికాస్ హీ నోస్ దట్ ఓన్లీ సినిమా క్యాన్ టేక్ ద ఆర్ట్ బియాండ్. అంటే పాపులారిటీ తేటానికి ఒక ఇళయరాజా ఎంత పాపులర్ అయినా ఆయన సినిమా మ్యూజిక్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? తెలీదు. యూ నీడ్ అ మీడియం. ఏదో ఒక సో టు పుష్ ద ఆర్ట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ to the general world, only films is a medium. Because of that you want to be an actor. అది హాలీవుడ్ సైడ్ నువ్వు చైనీస్ యాక్టర్ని ఎవరు చూడరు అనేది. అంటే తన స్టూడెంట్స్ ఉండేవారు, స్టీవ్ మెక్వీన్ ఇలాంటి వాళ్ళు, స్టీవ్ మెక్వీన్ వర్ హీ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్, ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్, ఫైట్ అసిస్టెంట్లా ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు, దాని మూలన వీడు స్టార్ అయిపోతాడా, వీడి మూలన సినిమా చూడడానికి వస్తారా అని ఒక ఫీలింగ్ ఉండేది. సో అది వాళ్ళు హెల్ప్ చేయరు, వాళ్ళు చేయరు అనేది ఫిక్స్ అయిపోయాడు. హీ కేమ్ టు ఇండియా ఆల్సో, ఒక పర్టికులర్ సినిమా అంటే బట్ దే ఆర్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ హిమ్. సో లీ మార్విన్ బ్రూస్లీని తీసుకుని అప్పుడు ఆ టైంలో మనీ ఏదో స్టక్ అయిపోయింది హాలీవుడ్ స్టూడియోకి. ఇండియాలో తీస్తే అక్కడ మనీ యూజ్ చేసుకోవచ్చు అనే ఒక సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో బ్రూస్లీ అండ్ లీ మార్విన్ కేమ్ టు ఇండియా. దే కేమ్ టు చెన్నై ఆల్సో. అండ్ చెన్నై, రాజస్థాన్ అంతా తిరిగారు. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి అగైన్ ద స్టూడియో చేంజ్ ద మైండ్ టు మేక్ ద ఫిల్మ్. అప్పుడు తన ఫ్రస్ట్రేషన్లో హాంకాంగ్ వెళ్ళిపోయాడు, సియాటిల్ వదిలేసి. హాంకాంగ్లో ఆల్రెడీ తను ఈ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో తను చేసిన డెమాన్స్ట్రేషన్స్ వలన చాలా పాపులర్ అయిపోయాడు. ఇది ఆ సర్కిల్స్లో. హాంకాంగ్లో మార్షల్ ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉంది అప్పటికే. అప్పుడు రన్ షా అని ఒక ప్రొడ్యూసర్, రేమండ్ షో అని ఒక ఇద్దరు రైవల్స్. రన్ షా ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ గై, రేమండ్ షో అని ఒక చిన్న సైజ్ ప్రొడ్యూసర్. రన్ షా ఒక 10 సినిమాలకి కాంట్రాక్ట్ చేసి అసలు చాలా పీనట్స్ డబ్బులు ఏదో ఆఫర్ చేశాడు మేడం బ్రూస్లీకి. అప్పుడు తను రేమండ్ షో అని ప్రిఫర్ చేశాడు. రేమండ్ షో కూడా చిన్నోడు కాబట్టి తనకి అంత పెద్ద సీన్ లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి బిగ్ బాస్ అని సినిమా తీశారు. బిగ్ బాస్ క్రియేటెడ్ రికార్డ్స్, అంటే అసలు టోటల్ బ్రేక్ అయిపోయి అది ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. మెయిన్ థియేటర్ బయట కంట్రోల్ చేయకుండా రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్ అయిపోయింది. అండ్ ది గవర్నమెంట్ the Ministry of the Department of Traffic banned the film to play in the theatre because they can't control the traffic. It's the first of its time it ever happened, you know.
And then he made this film called The Chinese Connection. And that broke all the records of Big Boss. మీరు మొత్తం బ్రూస్లీ చరిత్ర అంతా చదివేశారు. బ్రూస్లీకి కూడా ఇన్ని విషయాలు తెలుసుంటావేమో. ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను టావో బ్రూస్లీని నేను వాళ్ళు ఈ మొత్తం అన్ని చూసి తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్. అది యాక్చువల్లీ ఒరిజినల్ రిలీజ్ అయింది వే ఆఫ్ ద డ్రాగన్ అనే పేరుతో, కానీ ఎంటర్ ద డ్రాగన్ తర్వాత డబ్ చేశారు కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పేరు మార్చారు ఓవర్సీస్ రిలీజ్కి. ఈ వే ఆఫ్ ద డ్రాగన్, బిగ్ బాస్, చైనీస్ కనెక్షన్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు రాబర్ట్ వైజ్ అని ఒక డైరెక్టరు అండ్ ఫెడ్ వాండ్రాబ్ అని ఒక ప్రొడ్యూసర్, దే హ్యాడ్ దిస్ ఐడియా. మనం ఇప్పుడు సౌత్లో రెండు లాంగ్వేజ్లో చేస్తే మనకు కొంచెం ఇది వస్తుంది, బల్క్ ఆఫ్ ది థింగ్ మనకు హాంకాంగ్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయింది. అండ్ దట్ మేడ్ హిమ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month రిలీజ్, ఈ సా ద లాస్ట్ కాపీ, ఐ మీన్ ఫస్ట్ కాపీ అండ్ ఈస్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఈ టోల్డ్ హిస్ వైఫ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ ప్లాట్ఫామ్ టు షోకేస్ మై ఆర్ట్ అన్న దాన్ని ఆ ఫీలింగ్లో, అంటే మ్యూజిక్ దగ్గర నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ హీ వాజ్ డూయింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ ఆ టైంలో. హాలీవుడ్ స్టూడియోస్ దే హ్యాడ్ ఎ వెరీ మిక్స్డ్, అంటే ఇంపాక్ట్ దే కాంట్ గెట్ అవే. కానీ జనరల్ ఆడియన్స్ వస్తారా రారా? చైనీస్ ఓడ్ హీరో అంటే అంటే ఏషియన్ అండ్ అమెరికన్ వెస్టర్న్ యూరోపియన్ మార్కెట్స్లో ఒక చైనీస్ ఫేస్ని చూసి వచ్చిన అంతవరకు లేదు, అసలు ఇన్స్టెన్స్ అనేది లేదు. యాక్చువల్లీ దట్ వే హీ క్రియేటెడ్ హిస్టరీ ఆఫ్ కోర్స్. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్. అంటే ఫస్ట్ నా కజిన్ చెప్పాడు, బ్రూస్లీ అంటే బ్రూస్లీ చచ్చిపోతాడు, బ్రూస్లీ హౌ ద ఫక్ అండ్ బ్రూస్లీ డై అనేది ఫీలింగ్. అప్పుడు ఒక స్టేజ్లో తను ఏదో చంపేశారు, చైనీస్ షాలిన్ మాంక్ టెంపుల్ వాళ్ళు కంఫూ సీక్రెట్ ఇచ్చేసి వాళ్ళు ఏదో చేశారు, గవర్నమెంట్ చంపేసింది, ఏదో రకరకాల ఒక వార్తలు. ఎందుకంటే బ్రూస్లీ అనేవాడు చాటు అనేది అసలు ఊహకి అందదు, అసలు యూ కాంట్ అండర్స్టాండ్. అంటే మోస్ట్ పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, హిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, హిస్ ఇంటెన్సిటీ, హిస్ బాడీ, హిస్ ఫైటింగ్ స్కిల్, అంటే యూ కాంట్ గో బెటర్ దెన్ బ్రూస్లీ. అలాంటి ఎలిమెంట్ ఉన్న మనిషి జస్ట్ లైక్ దట్ హీ డైడ్. అదేంటి, ఇట్స్ ఎ రియాక్షన్ టు ఎ పెయిన్ కిల్లర్ టాబ్లెట్. ద అఫీషియల్ కన్ఫర్మేషన్ ద డెత్ సర్టిఫికేట్లో ఒక ఆస్ప్రిన్ లాంటి ట్యాబ్లెట్కి ఒక నెగిటివ్ రియాక్షన్ తోటి చచ్చిపోయాడు బ్రూస్లీ. యాక్చువల్గా మీకేమనిపిస్తుంది? యూ సస్పెక్ట్ దట్? ఐ థింక్ 100% అఫీషియల్ కాజ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే కాన్స్పిరసీ అనేది ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, దెయ్యం వచ్చి చంపేసింది అనుకోవచ్చు, లేకపోతే దేవుడు ఏదో అనుకున్నా, అది పాయింట్ అది కాదు. ఎవెన్చువలీ అటాప్సీ రిపోర్ట్లో వాట్ ఇస్ ఫ్యాట్ కంటెంట్ వాజ్ వెరీ వెరీ లెస్, అంటే అబ్నార్మలీ లో, బికాస్ యూస్ టు వర్కౌట్ సమ్ 7 to 8 hours ఎ డే, ఫిజికల్ వర్కౌట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అలా చేసినప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ వార్న్డ్ హిమ్. అంతకుముందు ఉన్న he used to have some kind of dizziness effect. అప్పుడు చెక్ చేసినప్పుడు they warned him, your fat content is like unimaginably low and it is not human, not natural to have that kind of to have that kind of a low fat content. ఎందుకంటే it's all muscle, pure muscle. But I believe అలాంటి నాకు మెడికల్ ఆస్పెక్ట్ నాకు తెలియదు, అలాంటి దాంట్లో ఒక పర్టికులర్ దాంట్లో it just did a reaction in the brain. Do you feel it's a tragic thing, I mean, that he died at 32? Honestly, I'm very glad. ఎందుకంటే ఫర్ మీ ఈస్ బికమ్ ఏ మాన్యుమెంట్ బికాస్ ఈ డైడ్. అందుకే ఇప్పుడు బ్రూస్లీ బతుకుంటే ఇప్పుడు 70 years ఉండే, 70 years బ్రూస్లీ నా వల్ల కాదు, నేను చూడలేను. అంటే మీరు అని పక్కన పెడితే, ఆఫ్ కోర్స్ మీరు అని పక్కన పెడితే ఈ టాపికే ఉండదు, బట్ మీ వరకు యూ ఫీల్ దట్ ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత తన ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ నోషనల్ వెదర్. నాకు ఒక్కటే ఏంటంటే బ్రూస్లీ లాంటి మనిషి ఇవ్వాలి ఉంటాయి, ద టెక్నాలజీ వాట్ యూ హ్యావ్ ఇన్ క్యాప్చరింగ్ హిమ్, హిజ్ మూమెంట్స్ అండ్ అంటే హై స్పీడ్ కెమెరాస్ కానీ, అంటే అసలు ఎలాంటి అద్భుతమైన సినిమా మార్షల్ ఆర్ట్స్లో వచ్చి ఉండేది అనేది నా ఊహకు అందట్లేదు. బ్రూస్లీ లాంటి మనిషి వాళ్ళు ఉంటే ఒకవేళ. కానీ ఇంత పెద్ద మార్షల్ ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉంది, థాయిలాండ్లో ఉంది, కొరియాలో ఉంది, అఫ్కోర్స్ హాంకాంగ్, చైనా, జపాన్, ఇన్ని కంట్రీస్లో ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ ఇండస్ట్రీ ఉంది. దే కుడ్ ప్రొడ్యూస్ వన్ బ్రూస్లీ మోర్. ఎక్కడ నియరెస్ట్ లీడ్ ఎవడు అసలు బ్రూస్లీకి? ఇప్పుడు జెట్ లీ కానీ, జాకీ చాన్ కానీ, టోనీ జా కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే జస్ట్ pale in comparison to Bruce Lee, only because they don't have a philosophical theory. Or would you say that Bruce Lee was the first one to do it? Bruce Lee was the first one to do it. Not at all. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు
దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు న్యూస్ కూడా ఛానల్ టీవీ నైన్ వచ్చింది. ఇప్పుడు చూసినా కూడా బ్రూస్లీ యూ విల్ ఫీల్ ద సేమ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఐఎమ్ సెయింగ్ దట్ ఇస్ ట్రూ. అంటే ఆఫ్టర్ యూ సా ఆల్ దిస్ ఓన్ బ్యాక్ వచ్చింది, ప్రొటెక్టర్ వచ్చినాయి, అన్ని ఆల్ ది ఆల్రెడీ ఫ్రమ్ నోవేర్, ఏమీ లేని దాని నుంచి, అంతకుముందు ఎవరు లేరు ఇలాంటి ఆద్యులు లేకపోతే పెద్ద పెద్ద మాస్టర్స్. బ్రూస్లీ ఒక చాలా పెద్ద బెంచ్ మార్క్ క్రియేట్ చేసి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంత బెంచ్ మార్క్ క్రియేట్ చేయలేకపోయారు. అదే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. బ్రూస్లీ ఇట్ ఈస్ ద మ్యాన్ హూస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ ద మార్షల్ ఆర్ట్. ఐస్లో చూసిన ఇంటెన్సిటీ దట్ హ్యాస్ మోర్ ఫైటింగ్ పవర్ దెన్ యాక్చువల్లీ ఈస్ పంచ్. యూనో దట్స్ హిమ్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు ఒక రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో వార్నింగ్ వేస్తాడు, ఆడ ఇలా ముందుకు వెళ్ళబోతే హీరోయిన్ ఆపుతున్నాడు. A gesture, it is an intent which he communicates with his eyes. దాని మూలన తన పంచ్ ఎక్కువ పవర్ఫుల్ అనిపిస్తుంది. అది పాయింట్ అక్కడ. It is a man, it is like the one, it's water, it's water. It should be like water. If they don't concentrate on the finger. That's a personal philosophy which no actor can do that. టోనీ జాక్ చెప్పమనండి, అది చెప్పలేడు. థాట్ అదే, వాయిస్ ఉంటుంది తనకు కూడా. తన ఇంటర్నల్ ఫీలింగ్ ఒక ఎక్స్టర్నలైజ్ ఎక్స్ప్రెషన్లో వచ్చిన దాని మూలన ఈ జస్ట్ స్టేస్ ఇన్ అవర్ మైండ్ ఆఫ్టర్ దట్. సో హీ వాజ్ అ రియల్ హీరో. I don't know, I think he's a force of nature. I mean, I think people like Bruce Lee will happen, I mean, I think happened only once in the history of the world. What do you think, అంటే ఇప్పుడు if you look at his death and the way things happened for him, ఇదంతా ఏంటంటారు? What is your personal philosophy about this? Shaped. How did Bruce Lee become a Bruce Lee? I'll tell you. See, one is force of nature అనేది by definition itself ఒక యూనిక్నెస్. ఎన్నో జీవులు ఉంటాయి, ఏదేదో ఉంటాయి, నదులు ఉంటాయి, ఇవి ఉంటాయి. సడన్లీ వన్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ విచ్ హ్యాస్ నో కంపారిజన్, విచ్ హ్యాస్ నో బెంచ్ మార్క్. మీరు అంతకుముందు కనీ విని ఎరగని అని ఒక ఫ్రేజ్ ఉంటుంది కదా, కనీ విని ఎరగని ఒక మనిషి, అది ఫోర్స్ ఆఫ్ నేచర్. అది ఎవరు క్రియేట్ చేయాలి. అంటే నేచర్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ త్రూ హిమ్. యా. అండ్ హి బికేమ్ ద పర్ఫెక్ట్ మీడియం. ఒక డైమండ్, ఎన్నో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఒక కోహినూర్ డైమండ్ ఒకటే ఉంటుంది. అది రాయే. అది ఒక్కటే ఎందుకు వచ్చిందంటే అది కావాలని బ్రహ్మో గెమ్మో క్రియేట్ చేసాడా, లేకపోతే ఇట్ ఈస్ బై యాక్సిడెంటా, ఇట్ ఈస్ బై ఇంటెంటా అనేది ఐ థింక్ ఐ ఆర్ ఎనీబడి విల్ బి టూ లెస్ టు కమెంట్ ఆన్ దట్. వై ఓన్లీ బ్రూస్ లీ షుడ్ బి దిస్ అండ్ సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఎ ఫోర్స్ ఆఫ్ నేచర్. నేచరు ఒక పర్టిక్యులర్ టైంలో టేక్స్ ఎ డెసిషన్ ఆర్ జస్ట్ ఆన్ సంథింగ్ ఇట్ డిడ్, దట్స్ ఇట్. సో ద ఫోర్స్ ఆఫ్ నేచర్ ఆస్పెక్ట్ ఈజ్ అ పాయింట్ ఈజ్ లైక్ ఒక సేమ్ థింగ్ విల్ గో టు అన్ ఆర్టిస్ట్ లైక్ మేబీ ఎ మొజార్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ థింగ్ కెన్ గో టు సమ్ హైలీ ఇంటలెక్చువల్ ఒక అడల్ఫ్ హిట్లర్ అన్నాడు. అందరూ ఒకటే, హౌ కెన్ యూ కన్విన్స్ ఎంటైర్ జర్మనీ దట్ ఈ కెన్ బి ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అంటే it is that one particular trait in that person. They are all forces of nature. So do you feel as intensely passionate about all of them, whether it's a Mozart? Maybe not. See, that is where Michelangelo. Who I connect to. See, I connect to Michael Jackson, for example. I connect to Bruce Lee. I mean, Bruce Lee could be at the top of the ladder, you know. Anyone who made a difference to me, see, you know, from the time I wake up in the morning till I sleep in the night, what are the things which are affecting me, emotionally involving me, emotionally మూవింగ్ మీ? వీటికి ఇవాళ జరిగింది వచ్చు, దానికి ఒక రూట్ కాజ్ ఉండొచ్చు, దానికి ఒక ఎక్కడో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నా అండర్స్టాండింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఆ సోర్స్కి నేను వెళ్ళి స్టడీ చేస్తున్నప్పుడల్లా ఐ విల్ గెట్ టు ది వన్ పాయింట్. సో ఐ మీన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఇవాళ నేను బతకటానికి, ఇవాళ ఒకలాగా ఫీల్ అవ్వటానికి, ఒక అనుభూతి పొందటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఒక 4-5 ఉంటే దాంట్లో బ్రూస్ లీ ఉంటాడు. ఆ తీవ్రత, అలా బతకాలనే ఒక డ్రైవ్ ఎక్కడి నుంచి బతకడం కన్నా అలా ఫీల్ అవ్వాలి. ఇట్ ఈస్ ద కండెన్సేషన్ ఆఫ్ ఎ ఫీలింగ్. అది ఇప్పుడు నేను కంపెనీలో ఫోటో ఉంది కదా, ఇలా పెట్టి అసలు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ హిస్ ఫేస్. ఐ నో దట్ హౌ హీ వుడ్ హావ్ లివ్డ్ హిస్ లైఫ్. ఏ ఆర్ట్ ఫామ్ అయినా మీరు ఎప్పుడు చెప్పేది ఒకటే, దట్ దాని బేస్ కోర్ ఫామ్లో కాదు, దాని ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్ ఈజ్ వాట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అని చెప్పి. అసలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్న సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది? మార్షల్ ఆర్ట్స్ అనే పేరు నేను బ్రూస్ లీ తర్వాత విన్నాను. అంతకుముందు ఇందాక చెప్పాను కదా, నాకు మోసగాళ్ళు కరాటే అని పేరు అన్నాం, విజయలలిత అండ్ జ్యోతిలక్ష్మి ఫైటింగ్. యూనో మార్షల్ ఆర్ట్స్ యాజ్ అ వర్డ్ ఇట్ సెల్ఫ్, అంటే అన్ఆర్మ్డ్ కాంబాట్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అనే దానికి మీనింగ్ లేదు అసలు. ఇప్పుడు సమురాయ్ వారియర్స్ అని మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పీక్ ఫామ్. జపనీస్ ఎంపైర్లో దే వర్ ద ప్రిన్సిపల్ గైస్.
అంటే 12 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఇది ప్రాక్టీసింగ్ సమురాయ్ స్వోర్డ్. గన్ను కనిపెట్టగానే అయిపోయింది వాళ్ళు మొత్తం. ఎందుకంటే గన్ అనేది మీకు బుల్లెట్ 20-30 అడుగుల నుంచి కొడతారు. ఒక 4 అడుగుల సమురాయ్ స్వోర్డ్ ఏం చేస్తుంది గన్ని? మీరు 12 సంవత్సరాలు నేర్చుకుంటే ఏమి నేర్చుకోకుండా టపక్కన కొట్టేశాడు. సో మార్షల్ ఆర్ట్స్ దానికని మీన్ లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్. ఎప్పుడో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాట్ ఫర్ ఫైటింగ్ సేక్, బట్ యు ఆర్ యూజింగ్ ఇట్ యాస్ టు మేక్ ఎ పర్సనాలిటీ ఆఫ్ యువర్స్. బ్రూస్లీ అనేవాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వెళ్ళి యుద్ధాలు చేయలేదు, దాని కాదు కదా. దట్స్ నాట్ ద పాయింట్. It is an art form. It is like unarmed, full contact fight. It's like a sport, half a discipline of your own energy, and how you take everything in life after that. తను నడిసే విధానం, కూర్చునే విధానం, దాని గురించి మాట్లాడే విధానంలో he becomes a personification of a it becomes a way of life. Way of life is the correct thing. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అని రకరకాలుగా ఇస్ ఇట్ వెరీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. దేర్ హ్యాస్ బీన్ నో హీరో ఆఫ్టర్ బ్రూస్ లీ to create that kind of an impact. That is what I'm saying. That is the reason I'm saying it is not something which you can learn, because he's the man. You can't imitate a man. You can't create another ఒక స్పెషల్ ఫామ్ అనేది ఒక ఎగ్జిస్ట్ అయినప్పుడు. In that sense, then would you say that it's not any personal because the greatness? man is beyond his art. The man is bigger than his art. That's what I'm saying. Bruce Lee అనే అతను అంటే అందుకనే ఎక్కడో ఒక డైరెక్టర్ రామ్ గోపాల్ అన్న ఒక డైరెక్టర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఎవడో సింగర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఎవడో అసలు మార్షల్ ఆర్ట్స్కి సంబంధం లేని చాలామంది బ్రూస్లీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎవడో ఒక అమెరికన్ స్టూడెంట్ అన్ని వదిలేసి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇఫ్ ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్, ఇఫ్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్, వేర్ ఇస్ ద పర్సనల్ గ్రేట్నెస్ ఆర్ స్కోప్ ఫర్ అ పర్సనల్ విల్ టు కమ్ ఇన్ టు సంబడీస్ లైఫ్ టు ట్రై టు బీ లైక్ దట్? ఇప్పుడు నేను బ్రూస్ లీలా ఉండాలనుకోండి, I can't be like a Bruce Lee because there can't be another Bruce Lee. Yeah, correct. I have to be something else. So how can individually anybody become a force of nature? No, individually I don't think you can adapt, in fact, you can understand, you can have a shade of it. You can have, see, nenu Bruce Lee అనేది నేను follow, for example, ఇవాళ Bruce Lee బతుకున్నాను అనుకోండి, నేను I don't think I will leave whatever I am doing and go and follow Bruce Lee. That is not the point. It is about something making an impact on you. A thought, a person, a piece of some kind of art form or some kind of a ideology or whatever, if it makes an impact on you which influences your decisions, your emotional content, your way of looking at things in life, your way of understanding things, that is what is called influence. So but that doesn't mean you are becoming Bruce Lee. You want to become Bruce Lee. Where does the peak of this influence manifest? How does it manifest? ఇప్పుడు ఒక బ్రూస్ లీని చూసి రామ్ గోపాల్ వర్మ గారు, స్వప్నం, ఇంకోళ్ళు కంప్లీట్గా అంత అబ్జార్బెంట్గా మనం మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాని ఎక్స్ప్రెషన్ నా వ్యక్తిగత జీవితంలో ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుంది? See, I think that depends upon the way. ఇప్పుడు for example, there are some people who gave up their entire lives and all that, and they want to do something to, for example, నేను ఒక బాంబేలో ఒక జీత్ కుండో అనేది బ్రూస్లీ ఒరిజినేటెడ్ స్టైల్. అది హాంకాంగ్లో బ్రూస్లీ ఫౌండేషన్ దాన్ని కంట్రోల్ అంటే దే ఆర్ ద ఓవరాల్ ఎండోర్సర్స్. బాంబేలో ఉన్నారు ఒక బ్రూస్లీ ఫౌండేషన్ ఎండోర్స్ చేసిన జీత్ కుండో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దాన్ని నడిపేది ఎవరంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ టీమ్, అండ్ దే బోత్ ఆర్ మెడికల్ డాక్టర్స్. నేను వాళ్ళని వెళ్ళాను కలవడానికి ఒక అప్నా బజార్ దగ్గర లోఖండ్వాలాలో ఒక అపార్ట్మెంట్లో అన్నమాట. నేను లోపలికి వెళ్తే అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్లో ఉంది. వాళ్ళందరూ బ్రూస్లీ శిష్యులు మాట అందరూ. అక్కడ ఎంటర్ డ్రాగను ఏ వీడియోలు నడుస్తున్నాయి, బ్రూస్లీ మీద బుక్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను బెల్ కొట్టగానే ఫస్ట్ ఆ స్పీకర్ ఫోన్లో నుంచి ఒక వాయిస్ వచ్చింది, జస్ట్ షట్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, ఒక ఆర్డర్ అన్నమాట. సో నేను సెల్ ఫోన్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తే అంటే మీకు భయం వేస్తుంది చూస్తే, ఎందుకంటే వాళ్ళందరూ ఒక రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. బ్రూస్లీ అనే థాట్, బ్రూస్లీ అనే థింకింగు. అదేంటి అక్కడ జరిగేది 2 గంటలు బ్రూస్లీ గురించి మాట్లాడుకుంటారు అని చెప్తాడు. తర్వాత వాళ్ళకి ఏమనిపించింది బ్రూస్లీ అంటే వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత ఏదో ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటి స్టూడెంట్స్, లేకపోతే వీళ్ళు హౌస్ వైఫ్స్, రకరకాలలో ఉన్నారు. అంటే ఐ థింక్ నేను వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది ఉన్నారు ఒక పెద్ద ఫ్లాట్లో. సో ఇంకొకరికి అసలు తెలియకపోవచ్చు, ఇంకొకరు మార్షల్ ఆర్ట్స్ ఏంటరా అనుకోవచ్చు. అలాగే వేరియస్ పీపుల్, అంటే వీళ్ళు నాకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది వాళ్ళకి ఇంటెన్సిటీ. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్న దానికి నేను అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏంటి యాక్చువల్గా ఫాలో అవుతున్నారు, నేను బ్రూస్లీని ఫాలో అవ్వట్లా.
వాళ్ళేంటి బ్రూస్లీ చెప్పిందే వేదం, బ్రూస్లీ చేసేదే వేదం. దట్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. బ్రూస్లీ మూలాన నాకు ఎట్లాంటి ఎఫెక్ట్ వచ్చింది అనే దానికి, బ్రూస్లీ ఏం చెప్తే నేను అదే చేస్తాను అన్నదానికి చాలా తేడా ఉంది. అంటే బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు, ఫాలో అంటే మేబీ ఇట్ ఇస్ ఎందుకు. బట్ నేను మార్షల్ ఆర్టిస్ట్ కాదు, దే వాంట్ బి మార్షల్ ఆర్టిస్ట్. But the philosophy core is the same whether you do whatever you do. Obviously. వాళ్ళు యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ వరకు ఆ డిసిప్లిన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. కమ్యూనిజం అర్థం చేసుకుంటానికి నక్సలైట్ అయిపోవడానికి ఉన్న తేడా. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం మీరు థియరిటికల్గా అర్థం చేసుకోవచ్చు, కానీ వెళ్ళి డైరెక్ట్గా నక్సలైట్ అయిపోవడానికి ఒక తేడా ఉంటుంది. వీళ్ళు నక్సలైట్లు ఈ బాంబేలో నేను చూసిన బ్రూస్లీ నక్సలైట్స్ అంటే వాళ్ళు అంటే ఇప్పుడు బ్రూస్లీ జీత్ కుండోలో ఇట్లా బ్లాక్ ఏదో అని ఒకటి చెప్తే పొరపాటున దాని నుంచి కొంచెం ఇంచు కూడా కదలనివ్వరాడు. అది పోనీ అంతవరకు కదలకపోతే పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా కోర్ ఫిలాసఫీ తీసుకుంటే స్టిక్కింగ్ టు ద టెరిటరీ అండ్ బౌండరీ అనే ఒక గొప్ప ఫిలాసఫీని వాళ్ళు ఆపాదించుకుని లేకపోతే వాళ్ళు అన్వయించుకుని ఫాలో అవుతున్నారని వాళ్ళు కూడా చూసి మురిసిపోవచ్చు కదా మనం. మురిసిపోవటం అంటే అది పాయింట్. అది ఇప్పుడు నాకు ఐ లైక్ టు యూజ్ బ్రూస్లీ టు ఎలివేట్ మై ఎంజాయ్మెంట్, ఎన్హాన్స్ మై వే ఆఫ్ లైఫ్, which I will extend it to many forms, not only martial arts. But the Bruce core Lee, there is, I might use him in my directorial skill, I might use him in my understanding of women, I might use him in my understanding of something completely unrelated to martial arts or a fighting philosophy. You want to observe the core of core of it, him as a thought, as an emotional content. So if you had to sum up Bruce Lee in one word, ఒక్క పదంలో బ్రూస్ లీని వర్ణించాలంటే కోర్ ఏమిటి? Core I think is ఒరిజినాలిటీ, ఇంటెన్సిటీయా? No, I think it is a glow. I mean ఒక చీకట్లో ఉన్న దానికి ఒక గ్లో, ఒక సెంటర్లో గ్లో వస్తూ ఉంటే ఆ గ్లో ఎక్కడ షాడో పడుతుంది, ఎక్కడ ఎంత ఇంటెన్స్ చేస్తుంది, తేజస్సు. మీరు ఎంత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, దూరం నుంచి ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉండొచ్చు ఆ గ్లో మీద. బట్ ద గ్లో ఈజ్ బ్రూస్లీ. ఒకే పదం అంటే బ్రూస్లీ అనే అతని వెలుగు. ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా, వెలుగు వెలిగిన చాలామంది ఇలాగా చాలా అకాలంగా మరణించారు, దానికి ఏమన్నా మీరు ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళ పని అయిపోయిందని వెళ్ళిపోతారు? డూ ఎవర్ థింక్ అబౌట్ దిస్? ఆలోచించారు. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంట్రోల్ చేయడానికి నేను ఆలోచించాను, ఎందుకంటే అది కాన్స్పిరసీ థియరీ అవుతుంది. అది కోయిన్సిడెన్సా లేకపోతే నిజంగా భగవంతుడు 32 ఏళ్ళ పాటు చేసి వచ్చేయాలి ఇతను ముందే ప్రోగ్రామ్ చేసి పెట్టాడు బ్రూస్లీని అనేది ఇట్స్ ఎ కాన్స్పిరసీ థియరీ, బికాజ్ నో వన్ కెన్ రియలీ ప్రూవ్ ఆర్ అన్ప్రూవ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఫ్యూ థింగ్స్ ఇవాళ అర్థమైన విషయాలు కొన్ని. ఒకటి, బ్రూస్లీ ఈజ్ నాట్ అబౌట్ కరాటే, ఈజ్ నాట్ ఈవెన్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్. ఈజ్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఈజ్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. అండ్ కరాటే మార్షల్ ఆర్ట్స్ పరిధిలో చూసుకుంటే కూడా బ్రూస్లీ చేసిన కరాటే కాదు, జీత్ కుండో. అంటే జీత్ కుండో కూడా ఇట్స్ నాట్ లైక్ ఈ కెప్ట్ ఆన్ సేయింగ్ జీత్ కుండో కూడా ఇట్స్ నాట్, డోంట్ టేక్ ద క్లాసికల్ ఫార్మ్. ఇట్ ఈస్ అబౌట్ టెల్లింగ్ డోంట్ ఫాలో ఎనీబడి, take from the best and make it your own and add something of your own. That's what he said. Take it from somewhere, but take it from somewhere and add what is your own, and that is what the true evolvement is about. So what have you added? Because if you don't take it from somewhere, you're reinventing the wheel again, living the same life again. Also you're reinventing. ఆల్రెడీ అందరూ చేసిన అర్థం చేసుకున్న తర్వాత నీది నువ్వు యాడ్ చేయాలి, కానీ నేను ముందు ఫస్ట్ నుంచి నేను మళ్ళీ మొదలెడతానంటే అలా చూస్తే అప్పుడు ఎవాల్వ్మెంట్ అవుతుంది. అది ఇట్ ఈస్ నాట్ ఎనీ మోర్ ఎవాల్వ్మెంట్, విచ్ ఇస్ వాట్ దే కాల్ రీఇన్వెంటింగ్ ద వీల్. అలా చూస్తే దేర్ ఆర్ నో అబ్సల్యూట్ మాస్టర్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ యూనిక్ మాస్టర్ ఇన్ హిస్ ఓన్ రైట్. సో మీరు టు సమ్ అప్ బ్రూస్లీ నుంచి నేర్చుకున్న వన్ సింగిల్ క్వాలిటీ ఏమిటి? ఐ థింక్ ఇట్స్ ఐ మీన్ people lot of times say I'm a very intense person about whatever I feel. I think నేర్చుకుంటాం అనే వర్డ్ కరెక్ట్ కాదు, బట్ ఐ థింక్ a lot of my intensity is because of Bruce Lee. Because of I was obsessed, I was kind of a almost emotionally I was obsessed with him. And I think back then I'm talking about 1975. 75లోనే మీకు ఇంత ఆయన గురించిన విషయాలు తెలియడం కాకుండా ఇలా అర్థం చేసుకున్నారా? Because see కొన్ని తర్వాత అవ్వచ్చు, కొన్ని ముందు అవ్వచ్చు, బట్ మై స్టడీ అండ్ మై ఎమోషనల్ జర్నీ విత్ బ్రూస్ లీ వాజ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఐ ఫస్ట్ సా ఎంటర్ ద డ్రాగన్. కరాటే ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? మీ ఫోటోలు కూడా చూసా మీరు. అప్పుడే ఆ టైంలో ఎన్ని రోజులు నేర్చుకున్నారు? I think off and on, because I never intended or wanted to be, but I just wanted to be in the space of Bruce Lee. I was not like serious about learning. It's not about the art. Yeah, I just wanted to be in that space. Bruce Lee ప్రభావం లేకపోతే బ్రూస్ లీ ఆలోచనలు
ఆహారంపై కానీ కవిత్వం, కళాత్మక కోణాలు వీటన్నిటిలో ఏమన్నా ఉన్నాయంటారు మీరు? See, basically that's what I was saying. Bruce Lee is primarily a philosopher. Most of the time he only talked about other things than martial arts. I am Bruce Lee అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఒక 4-5 years బ్యాక్. దాంట్లో డిఫరెంట్ పీపుల్, అసలు మార్షల్ ఆర్ట్స్కి సంబంధం లేని వాళ్ళు అందరూ కూడా బ్రూస్ లీ గురించి మాట్లాడుతున్నారు. బికాస్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్. ఆ థాట్ ప్రాసెస్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ ర్యాప్ సింగర్స్. దే టాక్ అబౌట్ ర్యాప్ సింగింగ్కి బ్రూస్ లీకి ఏంటి సంబంధం అసలు? తన ఫోకస్డ్ ఇంటెన్సిటీ అబౌట్ లైఫ్ అనేది విచ్ క్రియేట్స్ దట్ ఇంపాక్ట్. సో తను ఎప్పుడు డైటింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి ఇట్లాంటి ఇప్పుడు చెప్పలే. హౌ టు లెర్న్ మార్షల్ ఆర్ట్స్ కూడా చెప్పలేదు. హీ స్పోక్ అబౌట్ లైఫ్, he spoke about freedom, he spoke about being individual more than anything else. He was like a physical manifestation of Ayn Rand's philosophy. అసలు సో మూలం అక్కడ ఉందన్నమాట. మూలం అది. Which is the reason his influence cuts across martial arts. ఇన్ఫ్యాక్ట్ ఆ వైలెన్స్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 30 years అయిపోయి ఉంటుంది నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి. ఎంటర్ ది డ్రాగన్ వాట్ ఎవర్ ఆ ఫిల్మ్స్ వచ్చేసి నియర్లీ 40 years అయిపోయినాయి. 30 ఏళ్ళ తర్వాత కూడా ఐఎమ్ టాకింగ్ లైక్ యాజ్ ఇఫ్ ఐ సా ఎంటర్ ది డ్రాగన్ ఫస్ట్ టైం ఎస్టర్డే. అంటే ఇఫ్ యూ దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద మై ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ విత్ బ్రూస్ లీ. యూనో అది నేనే మార్షల్ ఆర్ట్స్ సినిమాలు తీయట్లేదు, మార్షల్ ఆర్ట్స్ గురించి నేను ఆ ఫీల్డ్లో నేను లేను, ఏమీ లేను. అండ్ స్టిల్ టుడే ఐ ఫాలో ఓన్లీ బ్రూస్ లీ. I follow anything related to Bruce Lee, but as a మిగతా మార్షల్ ఆర్ట్ నేను పట్టించుకోను అసలు. బట్ ఐ బిలీవ్ ఐ అండర్స్టాండ్ మార్షల్ ఆర్ట్స్ మోర్ దెన్ దట్. ఎందుకు? బికాజ్ అండర్స్టాండ్ బ్రూస్ లీ. బికాజ్ యూ అండర్స్టాండ్ ద కోర్. ఎస్, ఐ అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ ఇట్. నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టోనీ జా సినిమా నేను అసలు భరించలేను, అసలు అరగంట కూడా నేను చూడలేను. బట్ టోనీ జా ఎందుకు బ్రూస్ లీలో అవ్వలేడు అనే దానికి నేను టోనీ జా కన్నా నాకు బెటర్గా అర్థమవుతుంది. బ్రూస్ లీ మీ సమకాలి కూడా ఏంటి? మీకు ఇంత ఐడల్ వర్షిప్ వచ్చేదా? మీరు ఆయన పెట్టి సినిమా తీసేవారా? బ్రూస్ లీ అంటే ఒక స్ట్రేంజ్ కోణంలో ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ బ్రూస్ లీ. ఎందుకంటే నాకు తన మీద ఉన్న రెస్పెక్ట్, తన అర్థమైనది. నేను అమితాబ్ బచ్చన్ సర్కార్ తీసినప్పుడు వై కుడ్ ఐ మేక్ సర్కార్? బికాజ్ ఐ రియలీ అడోర్ అమితాబ్ బచ్చన్ ఇన్ ద 70s ఫిల్మ్స్. సో బట్ వన్ మోర్ థింగ్ ఏంటి, డైరెక్షన్ అనేది నాకు చాలా ఎక్కువ బ్రూస్ లీ నుంచి నేర్చుకున్నాను. సో ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ సే దట్ ఐఎమ్ బెటర్ డైరెక్టర్ దెన్ బ్రూస్ లీ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నేను స్టేజింగ్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్స్, క్యారెక్టర్స్, ప్రతి సినిమాలో బ్రూస్ లీ ఒక వేరే చోట నుంచి వస్తాడు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో రోమ్ నుంచి హాంకాంగ్ వచ్చాడు, హాంకాంగ్ నుంచి రోమ్కి వచ్చాడు. చైనీస్ కనెక్షన్లో హాంకాంగ్ నుంచి చైనాకి వచ్చాడు. బిగ్ బాస్లో ఏదో ఒక ఊరు నుంచి వచ్చాడు ఇంకో చోటకి. నా ప్రతి సినిమాలో కూడా హీరో అలాగే వస్తారు. నాగార్జున ఎక్కడో శివాలో ఇంకో ఊరు నుంచి ఇక్కడికి వచ్చాడు. సత్యాలో ఎవడో బాంబేకి వచ్చాడు, ఇంకో సినిమాలో ఎవడెవరు వచ్చాడు. సో రికరింగ్ థీమ్ ఆఫ్ బ్రూస్ లీ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్. సో నేను సినిమా డైరెక్షన్ నేర్చుకుంది కూడా బ్రూస్ లీ నుంచి. యాక్చువల్గా క్యారెక్టర్స్ ఒక వ్యూ పాయింట్, ఒక పర్టికులర్ క్యారెక్టర్లోంచి అక్కడ ఉన్న వాతావరణం చూడటానికి. బిగ్గెస్ట్ థింగ్ ఏంటి ఇందులో, శివ యాక్చువల్లీ ఈజ్ ఏ కంప్లీట్ కాపీ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో బ్రూస్ లీ అనే మనిషి ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాడు, రోమ్లో చైనీస్ రెస్టారెంట్ ఇన్ రోమ్. అక్కడ లోకల్ గూండాస్ ఏదో గొడవ చేస్తున్నారు, వాళ్ళని కొట్టాడు. వాళ్ళు వెళ్ళి వేరే తీసుకొచ్చాడు. ఆ హీరోయిన్ ఏదో ఏడిపిస్తే వాళ్ళని కొట్టాడు. వాళ్ళు వెళ్ళి వేరే తీసుకొచ్చాడు. ఒక స్టేజ్లో బయటికి వెళ్ళమన్నారు వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు. ఆడు ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు. క్లైమాక్స్లో ఒక సోలో ఫైట్ చక్ నారిస్తాడు రోమ్ కొలెషన్లో. ఇక్కడ నేను రెస్టారెంట్ తీసి కాలేజ్ పెట్టాను. నాగార్జున ఎక్కడ వచ్చి అక్కడ అమ్మాయిని అమ్మలా నేర్పిస్తూ ఉంటే అన్ని కొట్టాడు. ఆడెవడో వేరే తీసుకొచ్చాడు. ఇంకోటి లాస్ట్లో సోలో ఫైట్ రఘువరన్ తోటి టాప్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లాట్ లైన్ కాపీ ఆఫ్ శివ అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మార్షల్ ఆర్ట్స్ అనేది లేదు శివలో, బట్ స్టిల్ ఇట్ వర్క్స్ యాజ్ ద సేమ్ ఇంపాక్ట్. ఎందుకు? అది బ్రూస్ లీ కొన్న అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ హీరోయిజం అది అలాగే ఇంటాక్ట్గా ఉంది. సో నేను బ్రూస్ లీ కన్నా బెటర్ డైరెక్టర్ కాదా అనేది అది బికాజ్ నా కాన్సన్ట్రేషన్ అనేది ఒక దాంట్లో ఉంటుంది. బ్రూస్ లీ మైట్ బీ ఇన్ 100 things, బట్ ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ టు షోకేస్ హిమ్. అండ్ ఇఫ్ ఎవర్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు డూ ఎ ఫిల్మ్ విత్ హిమ్, అది నేను రంగీలాలో ఊర్మిళ అని అందం చూపిస్తాను కన్నా ఇంకా బెటర్గా తను చూపించేవాడిని అని నా బ్రూస్ లీని అంత అందంగా చూపించేవాడిని, అంత ఎఫెక్టివ్గా. అందం మేబీ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. I would have showcased him the way, I mean, that is the only thing I regret in my life. Now, your last and final question for this episode. బ్రూస్ లీ సినిమా మీరు తీద్దాం అనుకుని మొదలుపెట్టి ఒక అమ్మాయితో రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిన టైంలోనే మీరు పోటాపోటీగా ట్రైలర్ రిలీజ్ చేసిన ఆ సినిమా ఏదైతే ఉందో
ఆ సినిమా వస్తుందా, ఎప్పుడు వస్తుంది? టైం నేను చెప్పలేను, బట్ కంప్లీట్ ఆల్రెడీ షార్ట్ వన్ సీన్. రామ్ చరణ్ తేజ్ బ్రూస్లీ చూసారా? విన్నారా పోనీ దాని గురించి? ఏమనిపించింది? ఐ డోంట్ థింక్ దర్ ఇంటెన్షన్ వాజ్ ఎనీథింగ్ టు బ్రూస్లీ. బ్రూస్లీ అని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. బ్రూస్లీ పేరు పెట్టకపోతే ఆ సినిమా ఇంకా బెటర్గా ఆడేదని నా ఉద్దేశం. బ్రూస్లీ అనగానే ఎక్కువ ఊహించుకుని ఏదేదో అనుకున్నారు, సినిమా కనెక్ట్ చేసుకున్నారు. యాప్లీ పుట్. అండ్ రియలీ ఐ మీన్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు సీ హౌ మీరు ఎంత చిన్నపిల్లాడు, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఒక సూపర్ హీరోని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అదే ఇంటెన్సిటీతో మీ కళ్ళల్లో అదే తళుక్కులతో మీరు ఈరోజు బ్రూస్లీ గురించి మాట్లాడారు. సో వర్మ గారు, మరొక ఎపిసోడ్ రామోయిజంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. ఇది వాటి రామోయిజం. వచ్చే వారం రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.